బాగుందన్న సూపర్. మొత్తం యాక్షన్ సీన్స్ ఫైట్స్ అన్ని భయంకరంగా ఉన్నాయి. ఇచ్చి పడేసినట్టు వెంకటేష్. సూపర్ ఉంది అన్న. సినిమా మొత్తం ఫైట్ సీన్స్ భయంకరంగా ఉన్నాయి. స్టోరీ కూడా బీజిఎం వాంచి పడేస్తాను అట్లా. సూపర్ ఉంది. బాగుంది. స్టోరీ లైన్ అంతా బాగుంది. సూపర్ ఫైట్లు అంతా కిక్ బాగుంది అన్న. సూపర్ అన్న. బ్లాక్ బాస్టర్ హెవీగా చాలా బూస్ బాంబ్స్ అన్న. నిజంగానే బాగాలేదు. సినిమానే బాగాలేదు. బాగాలేదు. స్టోరీనే లేదు అసలు. ఆయన క్యారెక్టర్ పర్వాలే కానీ సినిమా అయితే వేస్ట్. యాక్టింగ్ అందరూ బాగా చేశారు బట్ సినిమా స్టోరీ ఏం లేదు. అవును బాగాలేదు సినిమా. బాగానే ఉంది. బాగుంది. సూపర్. పర్లేదు. బాగుంది. చూడొచ్చు. బాగుంది. సూపర్ 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 సూపర్. బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. చూడొచ్చు. అంటే యాక్షన్ అంతా బాగుంది కానీ మనకి పాప్ సెంటిమెంట్ బాగుంది. సూపర్ గా అన్నారన్న. ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్. బాగుంది. సూపర్ గా ఉందండి. సినిమా సూపర్ గా ఉంది. బాగుంది. సూపర్ గా ఉంది. యాక్షన్ బాగుంది. వెంకటేష్ యాక్షన్ బాగుంది. చాలా బాగా చేసినాం. ఎక్సలెంట్ సినిమా. భలే బాగుంది. డైరెక్షన్ సూపర్ గా ఉంది. వెంకటేష్ మెయిన్ కంబ్యాక్ ఇది. చాలా ఏళ్ళ తర్వాత ఇది మళ్ళీ పాత వెంకటేష్ తీసుకొచ్చినారు. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. విలన్ రోజు చెప్పాలంటే దాన్ని వర్ణించడానికి మాటలు లేవు. చాలా బాగుంది. ఎక్సలెంట్ క్యారెక్టరైజేషన్ చేసినారు విలన్. చాలా బాగుంది. కామెడీ ఫుల్ కామెడీ. హీరోయిన్ బాగుంది. ఫస్ట్ స్థానంలో ఉంటుంది. హనుమంత్ తర్వాత బాగుంది. హనుమంత్ చూడలేదు. సినిమా సూపర్ అన్న. యాక్టింగ్ బాగుందినా. సూపర్ అన్న. నా సినిమా అయితే సూపర్గా ఉందినా. నేను 28 ఏళ్ళ నుంచి విక్టరీ వెంకటేష్ వీర అభిమాని. సినిమా మటుకు ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ 2024లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ అంటే సైందావే సినిమా అడుగు అయితే హైలైట్గా ఉంది. వెంకటేష్ గారి సినిమాలు అంటే అంత ఫ్యామిలీ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పాప్ సెంటిమెంట్ హైలైట్గా పెట్టినారు. ఒక మూడు ట్విస్టులు పెట్టినారు. హైలైట్గా ఉన్నది. సినిమా మటుకు బీభత్సంగా అవుతుంది. అసలు నాకైతే కానీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తున్న ఆ ట్విస్టులకి ఆ వెంకటేష్ చేసే యాక్టింగ్కి నాకైతే ఒళ్ళు జిలకరిస్తుంది. అట్లున్నది. మించిపోయింది. ఫైట్స్ ఓవర్ ఫైట్స్ భయంకరంగా పెట్టినారు. ఫైట్స్ అసలు ఈ ఏజ్లో కూడా వెంకటేష్ అలా ఫైట్ చేస్తానంటే బా. కామెడీ కూడా విలన్తో అయితే బాగా కామెడీ ఫైట్ సీన్లో కూడా విలన్తో కామెడీ లెవెల్లో అడ్జస్ట్ చేసినారు. మనం కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ అంటే ఆయన గురించి అయితే పెద్దగా తెలీదు. పాటలు 3 పాటలు ఉన్నాయి. 3 పాటలు ఫస్ట్ పార్ట్ వచ్చి మామూలు పాటే. మన 2 పాటలు వచ్చి సెంటిమెంట్ పాటలు. అయితే సెంటిమెంట్ ఖచ్చితంగా నేను విక్టరీ వెంకటేష్ ఫ్యాన్.